వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమీయ. జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమీయ. రండి రండి అర్చన చేయగ రండి, రండి రండి ప్రార్థన చేయగ రండి, రండి రండి అర్చన చేయగ రండి, రండి రండి ప్రార్థన చేయగ రండి. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమీయ. స్వరూపుడు, సద్గుణశీలుడు, మమతలు పంచిన స్నేహ స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు, సద్గుణశీలుడు, మమతలు పంచిన స్వరూపుడు, శాంతి సాగనలు, కారుణ్యధాముడు, సేవా కార్యములు, త్యాగశీలుడు. రండి రండి అర్చన చేయగ రండి, రండి రండి ప్రార్థన చేయగ రండి, రండి రండి అర్చన చేయగ రండి, రండి రండి ప్రార్థన చేయగ రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పలకలూరి వెంకట సుబ్బమ్మ పుట్టినరోజు సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, కోవెలకుంట్ల విచారణ, సంజాముల గ్రామం ఫాదర్ కొడదల మోన్సిగ్నోర్ జేవియర్ జయంతి సందర్భంగా వారి ఆత్మకు మరియు కాశీపతి జోజిరెడ్డి, కొడదల సౌర్రెడ్డి, చిన్న జోజిరెడ్డి, వెరోనికమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, నిజామాబాద్ విచారణ, బి నక్షత్రమ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు పాదువాపురి అంతోని వారి స్మరణని మనం కొనియాడుచు ఉన్నాం. ముఖ్యంగా దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ప్రతి మంగళవారము కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనని, మరి ముఖ్యంగా ఆయన ప్రార్థనా సహాయం ద్వారా తండ్రి దేవుని మనము అర్థిస్తున్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే, ఇదిగో మీరు బలిపీఠములను నిర్మిస్తూ ఉన్నారు. ఎన్ని బలిపీఠములు నిర్మిస్తున్నారో అంతకు మించి మీ పాపములు కూడా మీరు కట్టుతూ ఉన్నారు అని హోషేయ గ్రంథం ద్వారా మొదటి పట్టణం నుండి తెలియజేస్తున్నారు. అంటే విశ్వాసులు ప్రజలనేటువంటి వారు నా నాయకత్వమున నడవాలి అన్నటువంటి తత్వముతో మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎన్నిక చేసుకుని ఉన్నాను. నన్ను స్మరిస్తాము లేకుంటే నన్ను ఆరాధిస్తామని మీరు నోటితో మాత్రమే చెబుతున్నారు, కానీ మీ క్రియలు మీ మాటలకు చాలా వ్యతిరేకముగా ఉన్నవి. కావున నా పని చేసేటువంటి వారు, నా ఆలోచన విధానమును ప్రజల్లోనికి తీసుకునేటువంటి నాయకులను నేను ఎన్నుకోబోతున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా తృణీకరించబోతున్నానని మొదటి పట్టణం హోషేయ గ్రంథం నుండి మనం వింటున్నాం. అదే భావనను ఈనాటి శుభవార్తలో కూడా వింటున్నాం. కోతగాండ్రు చాలా తక్కువగా ఉన్నారు, పనివాన్రు చాలా తక్కువగా ఉన్నారు. కావున కోతగాన్ల కోసము, పనివారి కోసము దేవుణ్ణి ప్రార్థించండి అని ప్రభువైనటువంటి దేవుడు మనందరినీ కూడా గుర్తు చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎప్పుడు దేవుని యొక్క రాజ్యము విస్తరించబడుతుంది, ఎప్పుడు దేవుని రాజ్య ఫలాలని మనం కోయడానికి సిద్ధపడతామన్నప్పుడు ప్రతి ఒక్కరము కూడా దైవరాజ్యములో భాగము, ప్రతి ఒక్కరము కూడా దైవరాజ్య విస్తరణకై ఎన్నుకోబడినటువంటి వారము అని గ్రహించి దానికి తగినటువంటి విధముగా మన మాటలు, క్రియలు, ఆలోచనలు అన్నీ కూడా ఆయన వైపుగా, ఆయన మహిమ కోసం ఉన్నప్పుడే దైవరాజ్యము ఫలిస్తుంది. కావున ఈనాడు దేవుణ్ణి అడుగుదాం, మనల్ని కూడా ఆ పనివాండ్రలో ఒక్కనిగా చేయమని దేవుణ్ణి మనసారా వేడుకుందాం. ఈ బలి పూజలో పాల్గొనడానికి ముందుగా మనం చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షల యందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
గాలిని విత్తువారు తుఫానును కోసికొందురు. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: నా ప్రజలు నా సమ్మతి లేకయే రాజుల ఎన్నుకొనిరి, నా అనుమతి లేకయే నాయకుల నియమించిరి. వారు తమ వెండి బంగారములతో ప్రతిమలను చేసుకొని తమ వినాశనమును తామే కొని తెచ్చుకొనిరి. మరియు ప్రజలు కోల్చు కోడెదూడను నేను ఏవగించుకొందును. నేను నా ప్రజలపై ఆగ్రహము చెందితిని. వారు విగ్రహారాధనను మానుటకు ఇంకా ఎన్నాళ్ళు పట్టును? ఇజ్రాయేలు కళాకారుడు చేసిన బొమ్మ దైవము కాజాలదు కదా. సమరియా ప్రజలు కొల్చు కోడెదూడ ముక్కలు ముక్కలగును. గాలిని విత్తువారు తుఫానును కోసుకొందురు. వెన్ను వేయని పైరు పంట ఎట్లు పండును? ఒకవేళ పండిన అన్యజాతి వారు దానిని అపహరింతురు. పీఠములు నిర్మించిరి, కానీ ఆ బలిపీఠములతో పాటు వారి పాప స్థలములు పెరిగిపోయినవి. నేను ప్రజల కొరకు పెక్కు ధర్మశాసనములు రాసితిని, కానీ వారు వానిని అన్యుల శాసనము వలె నెంచి తృణీకరించిరి. వారు నాకు బలి పశువులను అర్పించి ఆ పశువుల మాంసమును భుజించుచున్నారు. కానీ యావే ప్రభువైన నేను వారి వలన ప్రీతి చెందనైతిని. నేను వారి పాపములకు జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షింతును. వారు మరల ఐగుప్తుకు పోవలసినదే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ: ఇజ్రాయేలీయులారా మీరు ప్రభువును నమ్ముడు. ఇజ్రాయేలులారా మీరు ప్రభువును నమ్ముడు. మన దేవుడు స్వర్గముననున్నాడు. ఆయన తనకు ఇష్టం వచ్చిన కార్యములెల్లా చేయును. వారి విగ్రహములు వెండి బంగారములతో చేయబడినవి. నరుల హస్తములు వానిని మలచెను. అందరూ: ఇజ్రాయేలీయులారా మీరు ప్రభువును నమ్ముడు. ఇజ్రాయేలులారా మీరు ప్రభువును నమ్ముడు. వానికి నోళ్ళున్నవి కానీ అవి మాట్లాడలేవు, కన్నులున్నవి కానీ చూడలేవు, చెవులున్నవి కానీ వినలేవు, ముక్కులున్నవి కానీ వాసన చూడలేవు. అందరూ: ఇజ్రాయేలీయులారా మీరు ప్రభువును నమ్ముడు. ఇజ్రాయేలులారా మీరు ప్రభువును నమ్ముడు. చేతులున్నవి కానీ సృశించలేవు, కాళ్ళున్నవి కానీ నడవలేవు, వాని గొంతు నుండి ఒక్క మాటయు వెలువడదు. ఆ బొమ్మలను మలిచిన వారు వానిని నమ్మువారు అటువంటి వారే అగుదురు. అందరూ: ఇజ్రాయేలీయులారా మీరు ప్రభువును నమ్ముడు. ఇజ్రాయేలులారా మీరు ప్రభువును నమ్ముడు. ఇజ్రాయేలీయులారా మీరు ప్రభువును నమ్ముడు. ఆయన మీకు డాలును ఆదుకొలువై ఉన్నాడు. అహరోను వంశస్థులారా మీరు ప్రభువును నమ్ముడు. ఆయన మీకు డాలును ఆదుకోలువై ఉన్నాడు. అందరూ: ఇజ్రాయేలీయులారా మీరు ప్రభువును నమ్ముడు. ఇజ్రాయేలులారా మీరు ప్రభువును నమ్ముడు. ఎక్కువగా ఉన్నది రాజా, పనిచేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పనిచేయువారిని పంపుము రాజా. భారతదేశంలో నీదు రాజ్యము ఎప్పుడు వచ్చును యేసు రాజా. భారతదేశంలో నీదు రాజ్యము ఎప్పుడు వచ్చును యేసు రాజా. యేసునామం చేయి, క్రీస్తునామం చేయి, యేసునామం చేయి, క్రీస్తునామం చేయి. ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా,
కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. ఆలే హల్లెలూయా, 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 ఆలే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. మీ ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 32వ వచనం నుండి 38వ వచనం వరకు. యేసు తన శిష్యులతో వెళ్ళుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవానిని ఒకరిని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి. దయ్యము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అప్పుడు అతడి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇజ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడూ ఎరుగము అనిరి. కానీ పరిసయ్యులు పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెళ్ళగొట్టుచున్నాడు అని ఈసడించుకొనిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచూ ఉండెను. నిస్సహాయులై బాధలతో మురగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరై ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామైన కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రును పంపవలసిందని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడే మన గాయక బృందము పాడుతూ ఉండగా, కోత ఎక్కువగా ఉన్నది రాజా, పనిచేయు వారిని పంపుము అన్నటువంటి ప్రార్థనాపూర్వకమైనటువంటి ఆ గీతములో ఈనాటి దివ్యమైనటువంటి సందేశము మిళితమై ఉన్నది. వాక్యములో మనం గమనించినటువంటి విధముగా కోత చాలా ఎక్కువగా ఉన్నది, కానీ కోతగాండ్రు చాలా తక్కువగా ఉన్నారు. పంట మిక్కుటముగా ఉన్నది, కానీ పనిచేసేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎక్కువ మంది రండి, లేకుంటే ఎక్కువ మంది వచ్చి దీనిలో పాల్గొనండి అన్నటువంటి దానికంటే ముందుగా మీరు ఎక్కువ పనివారిని ఏర్పాటు చేయండి అని తండ్రి దేవుణ్ణి లేక యజమానుని అడగండి, ప్రార్థించండి, విన్నవించండి అన్నటువంటి వాక్యముతో ఈనాటి దివ్య గ్రంథ శుభవార్త ముగుస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రార్థన మరియు వర్క్, క్రియ రెండు కూడా కలిసి వెళ్తున్నాయి. ఒక క్రియను చేయాలంటే, అంటే పంటను కోయడం, కోతగాన్లుగా మారడం అన్నటువంటి క్రియను చేయాలంటే ముందుగా యజమానుని ప్రార్థించాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ బహిర్గతం చేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో సైతము కూడా మనం ఇలానే ఉంటూ ఉన్నాం. ఏదో మనం చేస్తున్నటువంటి పనులు మనకై మనం అనుకొని చేయవచ్చు, లేకుంటే అక్కడ ఎక్కువ శాతము పని కావాలని అనుకొని అక్కడికి ఎవరినో ఒకరిని పంపించడం అన్నటువంటిది మామూలుగా మనుషులు చేసేటువంటి విధానం. కానీ ప్రతి నిర్ణయం వెనుక, ప్రతి నిర్ణయము లేకుంటే ప్రతి క్రియ వెనుక ఓ ప్రార్థన కలిగి ఉన్నట్లయితే, అది ప్రార్థన నిర్ణయం అయితే దేవుడు దాన్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పట్టణంలో ముఖ్యంగా సువిశేష పట్టణాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువు అన్ని చోటులకు వెళుతూ ఉండేటువంటి వాడు. అన్ని చోటులకు వెళ్ళి రెండు ప్రత్యేకమైనటువంటి పరిచర్యలను చేస్తూ ఉన్నాడు. మొదటి పరిచర్య ఏమిటంటే బోధనా పరిచర్య, రెండవది స్వస్థత పరిచర్య. బోధన మరియు స్వస్థత అన్నటువంటి రెండు పరిచర్యలను యేసు ప్రభు అన్ని చోటులకు వెళ్ళి చేస్తూ ఉండేటువంటి వాడు.
అక్కడ వాక్యంలో గమనిస్తే పట్టణాలు వెళ్ళేవాడు, గ్రామాలకు వెళ్ళేవాడు, ఉన్నవారి దగ్గరికి వెళ్ళేవాడు, లేనివారి చెంతకు వెళ్ళేటువంటి వాడు, మరియు పండితులు అన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళారు, పామరులు అన్నటువంటి వారి చెంతకు వెళ్ళాడు. ఆయన పాపుల దగ్గరికి మాత్రమే కాదు, ఆయన చుట్టూ కూడా పునీతులు, అంటే పునీతుల దగ్గరికి వెళ్ళాడు, పాపుల దగ్గరికి వెళ్ళాడు. మరి ఈనాడు వాక్యంలో కూడా మనం వింటున్నాం, దయ్యం పట్టినటువంటి వానిని కూడా ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. అలా దయ్యం పట్టినటువంటి వారు, దయ్యం పట్టనటువంటి వారు అందరికీ ఆయన బోధనా పరిచర్య మరియు స్వస్థతా పరిచర్యను అందించాడు. ఎవ్రీబడి వాజ్ వెరీ డియర్ అండ్ ప్రెషియస్ టు హిమ్. ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు ప్రియమైనటువంటి వారు, ప్రతి ఒక్కరూ కూడా ఆయన పరిచర్యలో భాగస్థులు పొందాలన్నటువంటి తత్వంతో అందరినీ ప్రేమించాడు. అందరికీ స్వస్థతని అనుగ్రహించడానికి ప్రయత్నం చేశారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలో అనేక మంది యేసు ప్రభు చెంతకి వచ్చేటువంటి వారు. మొట్టమొదటిగా ఆయన వాక్య పరిచర్య కోసం వచ్చేటువంటి వారు. రెండవదిగా ఆయన స్పర్శ, దానిని మనము బోధన మరియు స్వస్థత పరిచర్య అని చెబుతున్నాం. అయితే ఒకానొక సమయంలో ఇలా తండోపతండాలుగా, మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ ఇలా తండోపతండాలుగా ఆయన చెంతకు వస్తుంటే ఆ కరుణామయుడి హృదయము తరుగుకొని పోయి ఉంది. ఇదిగో కాపరి లేనటువంటి గొర్రెల వలె వీరు ఉన్నారు అని ఎంతో బాధపడి వారికి తనలో ఉన్నటువంటి కారుణ్యమును, తనలో ఉన్నటువంటి దైవత్వంతో కూడినటువంటి దయను వారికి చూపించడానికి ప్రయత్నం చేశారు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్క ఆలోచన చేయాలి. యేసు ప్రభు వెంట కేవలము 3 సంవత్సరాలు మాత్రమే ఆయన బోధనా పరిచర్యను, స్వస్థత పరిచర్యను చేశాడు. కానీ తండోపతండాలుగా ఆయన దగ్గరికి వెళ్తున్నారు. కాపరి లేనటువంటి గొర్రెల వలె వీళ్ళు ఎందుకు ఉండాల్సి వచ్చింది అని ఆరా తీసినట్లయితే అక్కడ అనేక మంది కాపరులు ఉన్నారు, అక్కడ అనేక మంది నాయకులు ఉన్నారు, మత బోధకులు ఉన్నారు. కానీ వారు నాయకుల వలె వ్యవహరించడం లేదు. ఈనాటి మొదటి పట్టణంలో కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హోషేయ గ్రంథము 8వ అధ్యాయం నుండి మనము కొన్ని వాక్యాలను ధ్యానం చేసి ఉన్నాం. అక్కడ ప్రభువైనటువంటి దేవుడు ఇలాంటి నాయకులను చూసి ఏమంటున్నాడంటే, నా ప్రజలు నా సమ్మతి లేకయే రాజులను ఎన్నుకొని ఉన్నారు. రాజును ఎన్నుకోవడము ప్రజల పని అయినప్పటికీ కూడా మధ్యలో నాయకులు అన్నటువంటి వారు ఉన్నారు. నా అనుమతి లేకులే నాయకులను నియమించుకున్నారని అనేకమైనటువంటి అపవాదులను ప్రభువైనటువంటి దేవుడు ప్రజలపైన నెపంగా వేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క నాటి కాలం నేపథ్యము గమనించినట్లయితే ఇక్కడ కూడా చాలామంది నాయకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, కాపురులు కూడా ఉన్నారు. అయితే వారెవరు? ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకేయులు, పరిసేయులు, వీరంతా ఉన్నారు. కానీ వారు చేస్తున్నటువంటి పని ఏ విధంగా ఉందంటే ప్రజలపైన అధికమైనటువంటి భారాన్ని మోపుతూ ఉన్నారు. నాయకులుగా వ్యవహరించడం లేదు, కాపరులుగా వ్యవహరించడం లేదు, మత బోధకులుగా వాళ్ళు లేరు. అంతకు మించి అన్నటువంటి రీతిలో అధికమైనటువంటి భారములను వారిపైన మోపుతున్నారు. లేనిపోని మత నియమాలని వారు పాటించేటువంటి విధంగా చేస్తూ ఉన్నారు. అది మాత్రమే కాకుండా దేవాలయం పట్ల అనేకమైనటువంటి లేనిపోని ఆలోచన విధానము, నియమములను వాళ్ళు తీసుకుని వస్తున్నారు. పన్నులను ఎక్కువగా వాళ్ళపైన వేస్తూ ఉన్నారు. ఇలాంటి నాయకులతో విసిగిపోయినటువంటి ప్రజలు, ఇలాంటి బోధకులతో చాలా ఇబ్బందిలో ఉన్నటువంటి ప్రజలు తండోపతండాలుగా ఒక నాయకుడిని చూడగానే, యేసు ప్రభువులో మెస్సయాను వాళ్ళు చూడగానే ఆయన వెంట తండోపతండాలుగా బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆయన వాక్యము కోసం, అనగా ఆయన బోధ కోసం, రెండవదిగా ఆయన స్పర్శ కోసం, స్వస్థత పరిచర్య కోసం వారంతా కూడా యేసు ప్రభు చెంతకి వస్తూ ఉన్నారని మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకైలు, పరిసేయులు వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే వారే దారి లేనటువంటి స్థితిలో ఉన్నారు. అక్కడ ధర్మశాస్త్రమును పాటించాలి, కానీ ధర్మశాస్త్రమునకు ఇంకా ఎక్కువగా జోడించడం ద్వారా అసలు ధర్మశాస్త్రము ఏమి బోధిస్తుంది, ద స్పిరిట్ ఆఫ్ ద లా అన్నటువంటి దాన్ని వాళ్ళు పాటించలేకపోయారు. అప్పుడు చివరికి ఏమవుతారు? వెలుగు లేనటువంటి వారుగా వీరంతా నిలుస్తారు. వారికే దారి లేదు,
వారికే వెలుగు లేదు. మరి మనలాంటి ప్రజల్ని ఎలా వాళ్ళు నడిపిస్తారు? అందుకే దారి ఎక్కడ బాగా ఉందో, దారి అన్నట్టు క్రీస్తు ప్రభువే మార్గం అన్నాడు. కాబట్టి ఆయనలో మార్గంను చూశారు. క్రీస్తు ప్రభు నేనే వెలుగునన్నాడు. ఆయన నడిపిస్తున్నటువంటి మార్గములో వెలుగును చూశారు. అందుకే ఆయన వెంట వెళుతూ ఉన్నారు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు భగవానుడు అన్ని చోటులకి ఈ ప్రార్థన, ప్రత్యేకముగా బోధన మరియు స్వస్థత పరిచయం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇప్పటికే కొద్దిగా ధ్యానం చేసి ఉన్నాం. ఇదిగో పంట విస్తారముగా ఉన్నది, కానీ కోతగాండ్రు తక్కువగా ఉన్నారు. కావున కోతగాండ్ర కోసం, పనివారి కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ గమనించినట్లయితే ఎన్నుకోబడినటువంటి వారు అనేక మంది, పిలువబడినటువంటి వారు అనేక మంది, కానీ ఎన్నుకోబడినటువంటి వారు మాత్రము కేవలము కొలది మందే. కాబట్టి ఆ ఎన్నుకోబడినటువంటి వారు కూడా విఫలము కాకుండా, ఓటమి చెందకుండా వాళ్ళు బలంగా, శక్తివంతముగా పనిచేయుటకు ఎన్నుకోబడినటువంటి వారి కోసము ప్రార్థన చేయండి. ఇంకా ఇలాంటి వారు ఎక్కువగా రావాలని కూడా యజమానుని అడగండి అన్నటువంటి రెండవ సందేశాన్ని ఇక్కడ మనకు అందిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి న్యూయార్క్ టైమ్స్, ప్రపంచ ప్రసిద్ధ వార్తాపత్రికల్లో న్యూయార్క్ టైమ్ అన్నటువంటిది ఒకటి. అందులో ఒకసారి ఒక కవరేజ్, అంటే నాడు వారు పండించినటువంటి, ఈ అమెరికా దేశస్తులు పండించినటువంటి బెర్రీస్ అన్నటువంటివి, లేక చెర్రీస్ అని మనం కూడా చెప్పుకోవచ్చు, మనకు అర్థమైనటువంటి భాషలో. ఈ చెర్రీస్ అన్నిటిని కూడా చాలామంది పడివేశారు, లేకుంటే పండించారు, కానీ వాటిని ఉపయోగించుకునేటువంటి రీతిలో లేరు, లేదా లేనటువంటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేద్దామన్నటువంటి ఆలోచన అక్కడ కనపడక ఆ న్యూస్ పేపరు దాన్ని కవర్ చేసింది. ఏంటి, ఇదిగో ఇన్ని చెర్రీస్ అన్నటువంటి వాటి వ్యర్థముగా పడవేశారు అని ఆ కథనమును తెలియజేస్తూ, ఆ సంఘటనను వివరిస్తూ, చివరికి ఎందువలన వాళ్ళు అలా పడవేయవలసి వచ్చింది, ఎందువలన వారు కనీసం ఎక్స్పోర్ట్ చేయలేకపోయారు, ఎందువలన వారు కనీసం వాటిని దాచుకోలేకపోయారు అని ఆరాచిస్తే, అక్కడ కేవలము ద షార్టేజ్ ఆఫ్ వర్కర్స్, పనివారు తక్కువ కావడం వలన వారు దాచుకోలేకపోయారు, అవసరమైనటువంటి వారికి ఎక్స్పోర్ట్ చేయలేకపోయారు, అవసరమైనటువంటి రీతిలో వాళ్ళే స్వయముగా వినియోగించుకోలేకపోయారు. దిస్ ఈజ్ ఎ సాడ్ న్యూస్ అని ఆ న్యూయార్క్ టైమ్స్ అన్నటువంటి వార్తాపత్రిక కవర్ చేసింది. అయితే దానిని మనము బేరీజు వేసుకొని చూసినట్లయితే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కూడా ఇదే భావనని మన ముందు వ్యక్తం చేస్తున్నాడు. ఇదిగో అనేకమైనటువంటి బోధ ద్వారా, స్వస్థత పరిచర్య ద్వారా, మీలాంటి వాళ్ళని ఎన్నుకోవడం ద్వారా నేను పంటను చాలా విస్తారముగా తయారు చేశాను. చాలా మిక్కుటమైనటువంటి పంట మనకు పండింది, చాలా ఎక్కువైనటువంటి పంట మన చేతులకి వచ్చింది. కానీ దానిని కోసేటువంటి వారు, దానికోసం పనిచేసేటువంటి పనివారు, కోతగాండ్రు తక్కువగా ఉన్నారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన తెలుగు రాష్ట్రాలు, మరి ముఖ్యంగా భారతదేశ నేపథ్యమును కూడా గమనించినట్లయితే, ఈరోజు రైతులు చాలా తక్కువ కరువైపోయారు. పంటను పండించేటువంటి వాళ్ళు లేరు, సాగు చేసేటువంటి వారు లేరు, అగ్రికల్చర్ కోసము పని చేసేటువంటి వారు చాలా తక్కువగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒక రైతులుగా ఒక ప్రొఫెషన్ని ఎందుకు తీసుకోకూడదు అన్నటువంటి అనేకమైనటువంటి వార్తాపత్రికలు ముద్రిస్తున్నాయి, అనేకమైనటువంటి సినిమాలు వస్తున్నాయి. లేకుంటే ఇది ఒక ప్రొఫెషన్గా ఎందుకు తీసుకోకూడదు, ఇదిగో రైతు లేకపోతే మన 5 వేళ్ళు మన నోటిలోనికి వెళ్ళవు, ఆహారము లేనట్లయితే నువ్వు ఎంత సంపాదించి ఏమి లాభము, కాబట్టి పండించేటువంటి రైతు చాలా ముఖ్యము అన్నటువంటి అలాంటి విషయాలని, అలాంటి కథనములని మనం వింటూ ఉన్నాం. ఇది కేవలము భౌతికపరమైనటువంటి, లేక ఈ జానడు పొట్ట కోసము జరిగేటువంటి ఒక ఘర్షణ. రైతు పండించకపోతే, ఈ కడుపు నిండకపోతే జీవితం ఏమవుతుంది అన్నటువంటిది మాత్రమే. కానీ ఇలాంటివన్నిటిని కూడా యేసుప్రభు ముందుగానే పసిగట్టి ఆధ్యాత్మికమైనటువంటి దాని గురించి తెలియజేస్తున్నాడు.
ఆధ్యాత్మికమైనటువంటి హంగర్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి గురించి చెబుతున్నాడు. పంట మీరు ఏ విధంగానైతే పండిస్తారో అదేవిధంగా ఆధ్యాత్మికతను నేను అంతగా పండించి ఉన్నాను. ఆ పంట విస్తారముగా ఉన్నది, కానీ కోతగారు చాలా తక్కువగా ఉన్నారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు జర్నలిస్ట్ అయితే ఆయన కూడా ఏం చేస్తాడు? పంట విస్తారమును గురించి ఆయన ఏం చెబుతాడు? కోతగాను తక్కువగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఎలా తెలియజేస్తాడంటే, ఇదిగో నాకు కాళ్ళు లేవు కానీ మీ కాళ్ళతో ఈ ప్రపంచమంతా కూడా నేను ప్రయాణించగలను. నేను యేసు ప్రభు జర్నలిస్ట్ అయితే నాకు కాళ్ళు లేవు, కానీ మీకున్నటువంటి ఈ కాళ్ళను ఉపయోగించుకొని నేను ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకున్నాను, ఎక్కడెక్కడ పరిచర్య చేయాలనుకున్నాను, మీ కాళ్ళను ఉపయోగించుకొని అన్ని చోటులకి నేను వెళ్ళగలను. నాకు చేతులు లేవు, కానీ నేను ఎవరెవరికైతే సాయం చేయాలనుకున్నానో అలాంటి వారందరికీ కూడా మీ చేతులను ఉపయోగించుకొని ఈ పంటని విస్తారముగా అందరికీ అందజేసేటువంటి అభయ హస్తాన్ని నేను అందిస్తానని ప్రభువైనటువంటి దేవుడు సెలవిస్తున్నాడు. అది మాత్రమే కాదు, ఈనాడు నాకు నోరు లేనట్లయితే మీ నోరుని ఉపయోగించుకొని నేను ప్రపంచ నలుమూలలా నా శుభవార్తను ప్రకటిస్తాను అన్నటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభు మనకు బోధిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడే యేసు ప్రభు యొక్క కాళ్ళుగా మనం మారాలి, యేసు ప్రభు యొక్క చేతులుగా మనం మారాలి, యేసు ప్రభు యొక్క తత్వముగా మనం మారాలి, యేసు ప్రభు యొక్క వాహినిగా మనము మారాలి, యేసు ప్రభు యొక్క పనిచేసేటువంటి వార్తా వాహకులుగా మనము మారినప్పుడు, పంట విస్తారమైనప్పుడు మనలాంటి కోతగారు ఈ విధంగా పని చేస్తారు అని గమనించాలి. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి ఆలోచనతో ముందుకెళ్దాం. ప్రభువైనటువంటి దేవుడు చెబుతున్నటువంటి విధంగా పంట విస్తారముగా పండించి ఉన్నాను, మీరంతా కూడా ఎప్పుడు కోతగారు అవుతారు, మీరంతా కూడా నా రాజ్యంలో ఎప్పుడు పనివారుగా మారుతారు అన్నటువంటి ప్రశ్నలను సంధిస్తున్నారు. ప్రభు, నేను కూడా మీ పొలములో మీ రాజ్యములో పనిచేసేటువంటి వారుగా ఎన్నుకోమని, నాకు కావలసినటువంటి శక్తితో ఆత్మీయమైనటువంటి బలముతో నన్ను బలపరచమని దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకొందాం. అందుకొను మా దీవనాదు దీన కానుక, ప్రీతితోడ ఆదరించు పేద కానుక, అందుకొను మా దీవనాదు దీన కానుక. అప్పరసములు తెచ్చినాము స్వీకరించుమా, ఆదరముతో ఆదరించి వరములీయుమా. అప్పరసములు తెచ్చినాము స్వీకరించుమా, ఆదరముతో ఆదరించి వరములీయుమా. నిన్ను చేరగవో స్వామి వేచియుంటిని, చీరదీసి చింత చీర్చి ప్రేమనీయుమా. అందుకొను మా దేవనాదు దీన కానుక,
ప్రీతితోడ ఆదరించు పేద కానుక, పేద కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్మ పవిత్రమునర్చి మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచు ఉన్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచు ఉన్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసన్న, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జీసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవితమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రుడుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో అగ్రపీఠాధిపతిని
గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తుని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసంను వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడు వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ నేను ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితంలో కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
దివ్యనాదా దీనరక్ష పాపమూలం పరిహరించు. దివ్యనాదా దీనరక్ష పాపమూలం పరిహరించు. రావా రాజా మమ్మేలును మారు హృదయని అలంకరింప. రావా రాజా మమ్మేలును మారు అలంకరింప. ఏ ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ. భారముచే అలసి ఉన్న సమస్త జనుడారా నా యుద్ధకు రండు, మీకు విశ్రాంతిని బొసగెదను అని ప్రభువు నుడువుచూ ఉన్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో మిమ్ము ప్రార్థించుచూ ఉన్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. బాటలో నడిపించుము, నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోని వారా పావన చరితుడా.
జననీ మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము. నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చి ఆపన్న హస్తము. జననీ మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము. నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చి ఆపన్న హస్తము. పాదువపురమును పావన పరచిన అంతోని వారమాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోని వారా పాదువపురపు అంతోని వారా పావన చరితుడ అంతోని వారా పాదువపురపు అంతోని వారా పావన చరితుడ అంతోని వారా పరమ పవిత్రుడ అంతోని వారా ప్రార్థన పరుడ శ్రీ యేసు బాటను నడిపించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము,